నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిఐటియు పిలుపు భాగంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మధ్యాహ్నం భోజనం కార్మికుల ఆధ్వర్యంలో నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్నా. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి హైదరాబాద్ బషీర్బాగ్ పరిశ్రమల భవన్ లో అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు. బెల్లంపల్లి పట్టణంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ. టీమ్స్ హాస్పిటల్స్ పనులు శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొస్తాం. కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ రగడ. మైదుకూరు మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణం. ప్రజల సమస్యలపై అధికారులు కృషి చేయాలి. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం శివాలయం స్కూల్ నందు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం. కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో పల్లెబాట ప్రజా సమస్యల అనే కార్యక్రమం. చెన్నూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిఐటియు పిలుపులు భాగంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మధ్యాహ్నం భోజన కార్మికుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అధికారంలోకి మూడోసారి వచ్చింది. రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఇంకా ఎక్కడి గొంగడు అక్కడే అన్నట్టు స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు ఇంకా అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నది, 6 గ్యారంటీలు పాటు ఏదైతే కార్మికులకి చాలా హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మధ్యాహ్నం భోజనకు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని, అమలు చేయకపోతే రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము సిఐటియు డిమాండ్స్ డే సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కానీ రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వము 6 గ్యారంటీలతో పాటు కార్మికులకు ఇచ్చిన ఏదైతే మాట నిలబెట్టుకొని ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మారినేని ధర్మారావుతో కలిసి చలో కలెక్టరేట్ పిలుపు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి హైదరాబాద్ బషీర్బాగ్ పరిశ్రమల భవనంలో అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.
బెల్లంపల్లి పట్టణంలో ఆశా వర్కర్ అంగన్వాడీ బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మరి కాంట్రాక్టుల కార్మికుల మరి డిమాండ్స్ వేడే సందర్భంగా అందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా మరి కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మరి డిమాండ్స్ సందర్భంగా మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే మరి అందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక, మరి కనీస వేతనం లేక, మరి వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, మరి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి మోడీ తెచ్చినటువంటి ఈ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. మరి అలాగే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోట్లను తీసుకొచ్చింది, వెంటనే 4 లేబర్ కోట్లను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టు కార్మికులను కూడా ఈరోజు పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. కనుక ఇప్పటికైనా మరి కాంట్రాక్టు కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి పిఎఫ్ఐఎస్ వారిని కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. బొల్లారంలోని టీమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ ఇంజనీరింగ్లు అధికారులతో ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు. వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం ఎక్కడా చిన్నపాటి లోపం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు టీమ్స్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది. ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది, అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంప్లీటేషన్ వారికి సరిగ్గా టైం ఇవ్వగలుగుతారా లేదా, ఏ పరిస్థితులు ఉంది, ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా, వర్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈరోజు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఈ ఆఫీసర్లు వర్క్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము. అంతా సక్రమంగా జరుగుతుంది. ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా జరిగిందంతా ఆన్ టైమే అయింది. వాళ్ళు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 2025లో నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి పేమెంట్ కూడా కంటిన్యూషన్ గా ఇప్పించడానికి కృషి చేశారు. కాబట్టి పని డిలే అవడం ఛాన్స్ లేదు. కాబట్టి కంప్లీటేషన్ అయితే అని చెప్పారు. ఈ హాస్పిటల్ కంప్లీటేషన్ అయితే ఈ చుట్టుముట్టున్న 3-4 జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రైవేట్లో వెళ్ళి భారం కాకుండా, ఆర్థిక భారం కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది కంప్లీట్ అయితేనే అందరికీ అందుబాటులో వస్తే అందరికీ మంచి వైద్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు కూడా నన్ను గెలిపించారు. కాబట్టి నా వంతు బాధ్యతగా ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో టైంలో కంప్లీట్ అయి ప్రజలకు అందుబాటులో రావడానికి సాయశక్తులు కృషి చేసి వీళ్ళకు కూడా నేను అడగడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఏమైనా వర్క్స్ ఉంది, ఏమైనా పెండింగ్స్ ఉందంటే నాకు తెలిపితే గవర్నమెంట్ తోటి మాట్లాడి కూడా వీరు కావాల్సిన ఏర్పాటు చేసి కంప్లీట్ కావడానికి సహకరిస్తారని చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం కేంద్రంలో సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి స్కూల్ పిల్లలకు విద్య కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లకు తెలియకుండా విద్యా కిట్లు పంపిణీ చేసిన అధికార పార్టీ నాయకులు అని ఎంఈఓపై సర్పంచ్ రామాంజనేయులు ప్రశ్నించారు. ఇలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. మేము భక్తులు తీసుకుని చేయడానికి చేస్తాం. కానీ అదే గ్రామ పౌరులకు మీరు ఏ విధంగా విలువించారో ఒకసారి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను సార్. రీసెంట్గా
స్కూల్ ఓపెన్ అయినప్పుడు విద్యార్థులకు ఇట్లు పంచినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను మీరు ఎందుకు పిలవలేదని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పెద్దగడూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూళ్లకు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే భానుమారెడ్డి గారు ఎన్ని నిధులు ఇచ్చినారు. దాదాపుగా నాడు నేటి కింద 1,52,00,000 ద్వారా పెద్దగడూరు జెడ్పీ స్కూల్ను అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అదనపు గదుల కోసం నాబార్డు కింద అదే ₹1,00,00,000 తెప్పించి దాదాపు 2.5 కోట్లు ఓన్లీ ఒక జెడ్పీ స్కూల్కు ఖర్చు చేసిన మాట వాస్తవమా కాదా? అయితే ప్రభుత్వం మారిన వెంటనే ఈ విషయాలు మీకు గుర్తు రాలేదా? కనీసం ఎమ్మెల్యే కూడా సమాచారం ఇవ్వకుండా, ప్రజాప్రతినిధులు సమాచారం ఇవ్వకుండా మీరు విద్యా కిట్లను ఏ విధంగా పంచుతారని చెప్పి సర్పంచ్ చేస్తా ఉన్నాను. ఒక్క పెద్దగడూరు సర్పంచ్నే కాదు, మండలంలో ఏ సర్పంచ్ అయినా పిలిచారా? మీరు దీనికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ సర్వసభ్య సమావేశం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. మొదట ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్రతో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ తో స్థానిక సమస్యలపై చర్చించారు. శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ అని నేను మైదుకూరు పురపాలక సంఘం యొక్క ఎక్స్ అఫీషియో సభ్యుడైన చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబో విధిని విశ్వాసపాత్రమైన నిర్వహించగలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దగ్గర సూక్తిగా ధృవీకరించబడుతున్నాను. మండల కేంద్రమైన రంగంపేటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వైఎస్ ఎంపీపీ రాయుడు రాంబాబు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొన్న మండల అధికారులతో గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ సైట్ లో ఏదైనా మళ్ళీ వేరే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్నారా? మీరు వచ్చిన తర్వాత కాదు, మీకు ముందైనా ఉందా అని కొన్ని చోట్ల, లేకపోతే మొత్తం ఒకసారి మనకి డీటెయిల్ రిపోర్ట్ అది అసలు ఇవ్వకూడదు సార్. కమ్యూనిటీ సైట్ లో సార్ కొంతమందికి ఇచ్చేసారు సార్. అది కూడా కరెక్ట్ కాదు. అలాగే సార్, అట్లాంటివి ఏమున్నాయో నాకు వెరిఫై చేసి మొత్తం తమరికి ఇస్తాను సార్. నేను తమరు దృష్టిలో పెట్టినట్టుగా ఆల్రెడీ వడిసెలేరు లేఅవుట్లో చూశాను సార్. వడిసెలేరు లేఅవుట్ చూస్తే వడిసెలేరులో అయితే 2 లేఅవుట్లో ఎక్కడ ఏ విధమైన హౌసెస్ కట్టలేదు సార్. ఈ మండలంలో నేను వెరిఫై చేసింది 4,000 మందికి మనకి వెరిఫై చేయమన్నది సార్. వానర్స్పేట వచ్చింది, అది కూడా అంతా రెడీ చేశాం సార్. రిపోర్ట్ రెడీ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ రిపోర్ట్ ఇస్తాను. మనకి 120 ఎకరాలు మన మండలంలో తీసుకున్నాం సార్. 120 ఎకర్స్ సార్. దాంట్లో 4,000 మందికి పట్టాలు ఇచ్చారు సార్. 120 ఎకర్స్ అంటే దాంట్లో ఎకరం 30 లక్షల చొప్పున ఎవరేజ్ తీసుకున్నారు సార్. 30 lakhs. ఎస్ సార్. ఎస్ సార్. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ 30 ఎకరాలు చూపించారు సార్. ఇంకా 90 ఎకరాలు మనకి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది సార్. అది కూడా నేను ఒకసారి పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాను సార్. అంతేకాకుండా మనం ఈ పిల్లలకి ఇంటి కార్డు ఇచ్చినప్పుడు మొన్న 2,900 ఉంటే అది కూడా నేను జారీ చేసాను సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేమైతే అన్ని కార్యక్రమాలు సాధ్యమైనంత ముందుకు చేస్తాం. 120 ఎకర్స్లో సార్ 30 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. మిగిలిన 90 ఎకరాలు ల్యాండ్ మనకి రిపోర్ట్ ఇస్తాం సార్. చూసుకుని ఇస్తాం. తర్వాత వడిసలేదాన్ని స్టార్ట్ చేయలేదు. దాంట్లో అక్కడ ఒక ఇల్లు లేదంటే, ఒక ఇల్లు లేదు, ఎవలేదు. అది పూర్తిగా వేకట్ ఉంది. అది గ్రామానికి ఒక లేఅవుట్ 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పొలాల్లో ఉంది సార్.
అదేవిధంగా ఇందుకు లేవట గ్రామానికి 4.5 కిలోమీటర్ల దూరం ఉంది సార్. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం శివాలయం స్కూల్ నందు స్టూడెంట్స్ కు కిట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తనకాల నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమాజీ రమణ, మాజీ జెడ్పీటీసీ మల్ల అవతారం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తనకాల వెంకటరమణ, సూరిశెట్టి మహేష్, దొడ్డి అప్పలరాజు, గోల్కొండ సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తేవాలన్న ఆలోచన అక్కడ ప్రధానమంత్రి గారికి కానీ, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ, అంతేకాకుండా విద్యాశాఖకి టాలెంట్ పర్సన్ అయినటువంటి లోకేష్ గారికి ఇవ్వటం కూడా మన అందరమే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏం చేద్దంటే ఒకే ఒక మెసేజ్కి దివ్యాంగులందరికీ కూడా ఐఐటీలో టాప్ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేలాగా ఒక ఆర్డర్ తోటి, ఒక వాట్సాప్ మెసేజ్ తోటి ఆయన రెక్టిఫై చేయగలిగాడంటే ఆయనకి పర్సనల్గా కలాలన్న ఆలోచన కాదు, ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం కూడా మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం. సమూలమైన మార్పు రావాలంటే, గ్రామాలను అభివృద్ధి పదంగా నడాలంటే, దేశం మంచి అభివృద్ధి పదంగా నడాలంటే విద్యను మనం డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందరిలోనూ చదువు ఉంటే అందరిలోనూ అభివృద్ధి ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఈవేళ మన గ్రామంలో చూసుకోండి, ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు, ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నారు. కారణం విద్య. ఆ విద్య పట్ల అందరిని శ్రద్ధ చూపించి అందరినీ ఎదగవలసిన బాధ్యత అట్టడుగు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరికీ ఉంది. ఇది ఏం చేత ఎన్నో కేటగిరీలు చూస్తున్నాం మనం. ఈవేళ ఈ గ్రామాల్లో ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ల కింద ఉంటున్నారు, ఐపీఎస్ల కింద ఉంటున్నారు. ఈవేళ ఎంతో హై స్థాయికి వెళ్ళగలిగారంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి గొప్పను? ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి బాధ్యతాయుతంగా మనందరం కూడా కృషి చేయవలసిన బాధ్యత అటు టీచర్స్ మీద, ఇటు పేరెంట్స్ మీద, ఇటు గ్రామ పెద్దల మీద, మనందరి మీద ఆధారపడి ఉంది. కాబట్టి విద్యకు మనం ఎప్పుడు అధిక ప్రాధాన్యత ఇచ్చి మన గ్రామాన్ని మంచి పేరు తీసుకురావడం కూడా జరుగుతుంది. కోరుకొండ మండలం నీడగట్ల గ్రామంలో పల్లెబాట ప్రజా సమస్యలు అనే కార్యక్రమం జనసేన నాయకురాలు మేడిశెట్టి పద్మశ్రీ గ్రామంలో వీధిన జనసేన నాయకులు కార్యకర్తలు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలు గ్రామంలో డ్రైనేజ్ నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తెలియబుచ్చుకున్నారు. మంచినీళ్లు ఇక్కడ లేదండి, మంచినీళ్ళ పైపులు అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇక్కడ ఈ పైపులు ఎప్పుడు కూడా వేస్తామని మీరు చెప్పిన అప్పుడు ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్లారా? వైసీపీ ప్రభుత్వంలో పైపులు లేవని దృష్టికి తీసుకెళ్లారా? చెప్పినా కూడా ఏం పట్టించుకోలేదు. ఈ రోడ్ల గురించి, డ్రైనేజీల గురించి కూడా ఏమీ పట్టించుకోలేదు. 5 సంవత్సరాలుగా కూడా ఈ ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, బలరాం కృష్ణ గారు, ఇవన్నీ చూసి ఏదైతే సమస్య అందుకే వచ్చాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం అనేసి కూడా వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు వచ్చారు. ఇవన్నీ తప్పకుండా కూడా తీర్చే కార్యక్రమం చేస్తామండి. తప్పకుండానండి. మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం తప్పకుండా. అవును మంచినీళ్ళు అదేనండి.